ముంబైలో ఒక పెద్దామె 18 రూపాయల పాల ప్యాకెట్ బుక్ చేస్తే 18,50,000 రూపాయలు తన అకౌంట్ నుంచి వెళ్ళిపోయాయి. అయితే ఏం జరిగిందంటే 18 రూపాయల పాల ప్యాకెట్ ఆమె బుక్ చేసింది. అయితే అక్కడ నుంచి ఒక స్కామర్ కాల్ చేసి, మేడం మీ పేమెంట్ అనేది సగంలోనే ఆగిపోయింది, సో కొన్ని డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి అడిగాడు. మొత్తం లింకులు పంపించాడు, వాటి మీద నొక్కని చెప్పాడు. దాదాపు గంటన్నర మాట్లాడాడు. అయితే ఆమె వాడు అడిగిన వాటికి సమాధానాలు చెబుతూ పోతుంది. చివరికి చిరాకొచ్చి ఆ ఫోన్ని కట్ చేసి, అయితే నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అడిగాడు ఆ వ్యక్తి. అయితే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. తర్వాత డే ఫస్ట్ 1,50,000 కట్ అయింది అకౌంట్ నుంచి. ఆ తర్వాత 2 లక్షలు, ఆ తర్వాత 5 లక్షలు, ఇలా 18,50,000 రూపాయలు కట్ అయ్యాయి మొత్తానికి. ఒక చిన్న 18 రూపాయల పాల ప్యాకెట్ ఆన్లైన్లో బుక్ చేయడానికి పోతే 18,50,000 రూపాయలు అక్షరాల ఫసక్ స్కామర్ కొట్టేసిండు. సో చిన్న చిన్న వస్తువులు అక్కడే దొరుకుతున్నప్పుడు, చిన్న చిరు వ్యాపారస్తులు అక్కడే మీ పక్కలో అమ్ముతున్నప్పుడు వెళ్ళి తీసుకొని రావడానికి ఇంత కథ అయిపోయింది. 18,50,000 రూపాయలు ఒక చిన్న పాల ప్యాకెట్ కోసం పోయాయి. అయితే ఇంత స్కామ్లు జరుగుతున్నాయని అవగాహన ఇస్తున్నా కూడా ఇంకా ఇప్పుడు కూడా ఈ రీసెంట్ కాలంలో ఇలా జరగడం అనేది, అది కూడా ముంబైలో అనేది షాక్కి గురి చేస్తుంది అందరికీ.